హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 60. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఆవిడ చాలా చురుగ్గా యాక్టివ్గా ఉన్న వ్యక్తి అని చెప్పుకోవాలి. ముందుగా ఆవిడ మెదక్ రాజకీయాల్లో ఒక యాక్టివ్గా పనిచేసే వ్యక్తుల్లో ఒక ఆవిడ. సో ఆవిడ ఎవరో కాదు మాజీ నేత రామచంద్రరావు గారు, కరణం రామచంద్రరావు గారి కోడలు. సో ఇప్పుడు ఆవిడ మనతో స్టూడియోలో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే 360 నుంచి చూస్తున్న ప్రేక్షకులందరికీ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇవాళ పూజలు చాలా ఘనంగా గణనాథుడికి అయితే పొద్దున్న నుంచి అంటే ఉదయం నుంచే ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే నిజంగా గణనాథుడికి చాలా చాలా అత్యధికంగా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా అయితే పూజలు అయితే చాలా మంది స్టార్ట్ చేసేసారు. ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతున్నాయని అని చెప్పుకోవాలి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వినాయక చవితి స్పెషల్గా? వినాయక చవితి ఒకటే స్పెషల్ కాదు, మన సనాతన ధర్మానికి సంబంధించిన ఏ పండుగ అయినా కూడా ప్రతి ఒక్కరూ ఘనంగానే జరుపుకుంటారు. ఎందుకంటే అది మన సంస్కృతి, సాంప్రదాయము, మన యొక్క వ్యవసాయానికి సంబంధించి, ఋతువులకు సంబంధించి, మన ఆరోగ్యానికి సంబంధించినవి కనుక ప్రతిదీ హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రతిదీ మన ఆరోగ్యానికి, మన జీవన విధానానికి ముడిపెట్టున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పండుగ విశేషమే. దానికి ముఖ్యంగా మొదలయ్యేది ఇప్పుడు గణపతి పూజ, వినాయక పూజ నుంచే మనకు మిగతా దసరా నవరాత్రులు కానీ, రేపు కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు కానీ, ఆ తర్వాత వచ్చే సంక్రాంతి పండుగలు కానీ మూలమైతే గణపతి. ఇక్కడి నుంచే మనం మొదలు పెట్టుకుంటాం. అందుకని ప్రతి ఒక్కడికి మరొకసారి నా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మనం ఏ పని చేసినా కూడా గణపతి పూజతోనే మొదలు పెట్టడం కానీ ప్రతి ఒక్కరు కూడా గణపతి పూజ జరిగిన తర్వాతే మిగతా పూజలు అయితే ఆరంభిస్తూ ఉంటారు. సో ఎందుకలా? గణపతి అథర్వ శీర్షంలో ఒక మాట చెప్తారు, గణానాం పూర్వముచ్చార్యం వర్ణాదయం తదనంతరం. అంటే గణపతి గకారం ముందు వచ్చిన తర్వాతనే అకారం వస్తుందని, ముందు గకారంతో మొదలైన తర్వాతనే వర్ణాలన్నీ అంటే ఆ ఐ ఈలు దాని వెనక వస్తాయి. అందుకనే గణపతి ముందు అగ్రగామి, గణపతికి అగ్రపూజ అంటారు. ఎందుకంటే గణపతి అనేవాడు మన షట్చక్రాలను కనుక తీసుకున్నట్టయితే ఆయన మూలాధారంలో ఉంటాడు. ఎప్పుడు మూలాధారం అనేది పృథివీకి అంటే మట్టికి సంబంధం. మట్టి నుంచే మనిషి పుడతాడు, మట్టి నుంచే ఆహారాన్ని స్వీకరించి ఫైనల్గా మళ్ళీ మట్టిలోనే లయమైపోతాడు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్టయితే కూడా గణపతిని మట్టితో చేసి పూజించడం అనేది ఆచారంగా వస్తుంది మనకి. గణపతి అనే పేరు ఎలా వచ్చింది? అతనికి గణాధిపత్యం శివుడు ఇస్తాడు. ఎప్పుడైతే పార్వతీమాత అతన్ని శరీరంలో నుంచి గంధాన్ని తీసి ఒక బొమ్మగా తయారు చేసి ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక బాలకుడిగా ద్వారానికి కాపలాగా పెడుతుంది. అప్పుడు శివుడు వస్తాడు. శివుడికి గణపతి ఆయన స్వయాన కుమారుడని తెలియక త్రిశూలంతో శిరచ్ఛేదనం చేస్తాడు. అప్పుడు తీసుకొచ్చి ఒక గజము యొక్క ముఖం తీసుకొచ్చి పెట్టి అప్పుడు శివుడు స్వయాన అతనికి వరం ఇస్తాడు, అగ్రపూజ నీకు అగ్రతాంబూలం గణపతికి అని. అట్లా శివుడు ఇచ్చిన వరం చేతనే ఈరోజు గణపతి ముందు పూజలు అందుకుంటాడు. ఏ పూజ చేసినా, ఏ ఫంక్షన్లు అంటే ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎటువంటివి మనం విందులు ఏది చేసుకున్నా కూడా ముందు పూజ గణపతికి. గణనాథుడు అంటే ఏంటి అసలు? ప్రత్యేక గణాలకి అధిపతి, అతను సైన్యాధిపతి కనుకనే గణాధిపతి. గజాసురుని సంహారం చేసిన తర్వాత గజాననుడు ఒక దంతం విరగొట్టి మహాభారతాన్ని రచిస్తాడు. అందుకే ఏకదంతుడు. అట్లా అన్ని పేర్ల వెనకాల పురాణ గాథలు, గణపతికి సంబంధించిన కథలు ఉన్నాయి. మీరు గణపతి పూజ చేసేటప్పుడు మనం శంకరుడికి ఒక పత్రి సమర్పిస్తూ ఉంటూ మనం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము, ముఖ్యంగా అయితే శివుడికి. సో ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఒక్కరు కూడా అలంకరించేటప్పుడు శివుడికి ఎలా అలంకరిస్తామో పత్రి అనేది గణనాథుడికి కూడా మనం పత్రి అంటే పెట్టొచ్చు అంటారా? అంటే ఏకవింశతి అంటే 21 డిఫరెంట్ ఆకులతో, రకరకాల ఆకులతో పూజ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మన అద్భుతమైన సనాతన ధర్మము, నా సాంప్రదాయం. ప్రతి ఒక్కళ్ళు పూలే తెచ్చుకొని పూజ చేయాలని, పుష్పం ఫలం తోయమని మనకి గీతలో కూడా వస్తుంది. అంటే ఏంటంటే ఎవరి శక్తి మేరకి వాళ్ళు. అయితే గణపతికి మీరు ఆకులు అలములు మీకు ఏది దొరికితే దాంతో పూజ చేసుకునే వెసులుబాటు మనకి మన ధర్మంలో కల్పించారు. ప్రతిదానికి మీకు వెండి కలశమే కావాలి, బంగారు కలశమే కావాలి, లేకపోతే ఇన్ని పూలు ఉండాలి, ఇటువంటి పదార్థాలనే వండుకొని నైవేద్యం పెట్టాలని ఎక్కడ కూడా మనకి ఎటువంటి నియమాలు లేవు. కానీ చెప్పబడింది పురాణంలో ఇది చేస్తే మంచిదని. కానీ మనకి శక్తి మేరకు యథాశక్తి అనే చెప్తాం. ఎంత శక్తి ఉంటే ఆ మేరకు మనం పూజ చేసుకోవచ్చు. అందుకని పత్రి అనే కాదు, చాలా రకాలు చూతపత్రం అంటాము, తర్వాత మన మామిడి ఆకులతోని, కొబ్బరి ఆకులతోని, ఇంకా ముఖ్యంగా
గన్నేరు ఆకులతోని వీటితో చాలా ఎక్కువ పూజ చేస్తాం మనం. ప్రతి ఒక్క పువ్వు అంటూ ఉంటే మనకి అంటే గణపతికి పెట్టడానికి కూడా మనం ఒక మందార పూల మనం ఏదో పువ్వు కూడా ప్రత్యేకంగా అయితే అంటే లేదు, గణపతి ఎర్ర పదార్థాలు ఇష్టపడతాడు అని అంటారు. రక్త వస్త్రం అంటాం, అంటే ఎర్రని వస్త్రం కట్టుకొని ఎర్రని పువ్వులతో పూజ చేస్తారు గణపతికి అనేది కూడా ఒక మందార పువ్వులు అయితే ఎక్కువగా అలంకరించడం అయితే బంగారు పువ్వులు అనేది ఏమీ లేదు. ఎవరి శక్తి వాళ్ళకి, ఎవరు ఎట్లా నచ్చితే భగవంతుని ఆ విధంగా ఆరాధన చేసుకోవచ్చు. ఇది ఇట్లాగే చేస్తే అతను సంతోషపడతాడు. మీ భక్తి, మీ భావం చాలా ముఖ్యం. మీరు భక్తితో ఇచ్చిన పాలైనా, మీరు భక్తితో ఇచ్చిన నీళ్ళైనా కూడా ఆయన మహాప్రసాదంగా షడ్రుషోపేతంగానే ఆయన స్వీకరిస్తాడు తప్పితే భావనకి మించిన పువ్వు కానీ పుష్పం కానీ ఎక్కడా లేదు. భావనే పువ్వు పుష్పం, మనం భావన్నే పుష్పంగా అర్పిస్తాం. కాబట్టి అన్నిటికీ ప్రధానం భావన. వినాయక చవితి స్పెషల్గా మనం చేసే ఏర్పాట్లలో ప్రసాదాలు ఎలాంటివని ఏమీ లేదు. అన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ వండుతారు. ఏ ప్రాంతంలో ఏది పండుతుందో అక్కడ దొరికే బతికే జీవన విధానాన్ని బట్టి అక్కడ పండేవేవైతే ఉంటాయో వాటి మీదే ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ తయారు చేస్తారు. మనం ఇక్కడ బియ్యంతో పాయసం వండితే అటు మహారాష్ట్ర వైపు వెళ్తే వాళ్ళు గోధుమలతో వండుతారు. ఎందుకంటే గోధుమలు ఎక్కువ పండుతాయి వాళ్ళకి. ఎవరికి ఏ పంట వస్తుందో ఆ పంటనే వాడుతారు. అంటే ప్రతిసారి ఒక పండగ అనేది ఒక ఋతువు మార్పుకు కూడా సంబంధించి అనుసంధానం చేయబడింది. అందుకని దాని ద్వారా ఎప్పుడైతే ఆ సీజన్ మార్పు వస్తుందో రకరకాల వైరస్లు అవి ఇవి వస్తాయి, రకరకాల రోగాలకు గురవుతుంటాం. వాటిని నిరోధించడానికైనా వాటిని ఆపడానికైనా దానికోసమే రకరకాల నైవేద్యాలని మనం ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటాం. అందుకని తుమ్మికూర ఎక్కువగా వాడతాం ఇప్పుడు గణపతి నవరాత్రులు, చింతకాయ తుమ్మికూర. ఎందుకంటే సీజన్ మారుతుంది కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు మీకు వైరస్ రాకుండా కానీ ఎటువంటి రోగబాధలు కలగకుండా నివారిస్తుందని. సో తుమ్మికూర అనేది మాత్రమే ఇప్పుడు వినాయక చవితి అప్పుడు మాత్రమే దొరికేదన్నమాట. సో ఎందుకు ఆ యొక్క ఆకుకి సంబంధించి వినాయక చవితికి సంబంధించి ఏంటి అసలు? ఏదైనా కూడా మనిషి మర్చిపోతుంటాడు, ఏది తినాలన్నా మర్చిపోతుంటాడు. అందుకని ఏం చేశారు, ప్రతి పండుగకి ఒక మెనూని అనుసంధానం చేశారు. మీకు అమ్మవారు అయితే గుళ్ళోకి వెళ్తే పులిహోర లేదా దద్దోజనం, అంటే ఒక రకమైన మనకి ఎప్పుడైతే ధాతువులకి కావాల్సిన పుష్టి ఏదైతే ఉంటుందో అయన్ అనండి, కాల్షియం అనండి, లేదంటే మెగ్నీషియం అనండి, ఇవన్నీ లోపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇవి కొన్ని కాలాల్లోనే దొరుకుతాయి. ఆ కాలాల్లో వచ్చే పండుగలకి అది అనుసంధానం చేసి మనకు నైవేద్యంగా వండి దేవుడికి నైవేద్యం చూపించి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ఎందుకు అనంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి, అయన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఈ మాసంలోనే దొరుకుతుంది. దాన్ని ఎట్లా గుర్తుంచుకోవడం అంటే పండుగలతో అనుసంధానం చేస్తారు. ఇప్పుడు మనం మట్టి వినాయకుల్ని కూడా చాలామంది అవేర్నెస్ తీసుకురావడానికి కోసం కూడా మన హైదరాబాద్లో కూడా చాలామంది కూడా మట్టి వినాయకుల్ని పూజించడం జరుగుతుంది. సో మరి అంటే ఎంత అనుకున్నా కూడా మట్టి వినాయకులు కాకుండా కూడా పెద్ద పెద్ద వినాయకుల్ని మాత్రం అయితే అందరూ పెయింటింగ్ చేసిన వినాయకుల్ని వాడడం కూడా జరుగుతుంది. సో వాటికి వీటికి పూజించడం వల్ల మనకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందంటారా? మట్టి వినాయకుడికి అయితేనే పూజలు అలా చేయాలి, ఇలా ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తుందంటారా? నాకు తెలిసి ఇప్పుడు ఆ విధంగా ఆలోచించే ప్రజలు ఎవరు లేరు. మట్టితో చేసిన, లేదంటే మీరు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించడానికి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనే ఏమంటారు, మన ప్రకృతి సంరక్షణ అని, గ్రీన్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవుతున్నాం. కాకపోతే పూర్వకాలంలో మాత్రం మన బంకమట్టి అంటాం కదా, చెరువుల్లో దొరికే బంకమట్టి, దాంతో తీసుకొచ్చి దాంతోనే వినాయకుడిని చేసి మళ్ళీ తీసుకెళ్ళి అది మట్టిలోనే నీళ్ళల్లో కలిపేస్తారు. అంటే ఎటువంటి కాలుష్యము లేదు. నదులు కానీ నీళ్లు కానీ వాటర్ బాడీస్ కానీ ఎటువంటి కాలుష్యానికి గురి కాకుండా, కంటామినేట్ కాకుండా ఉండడానికని మనం అది పెట్టుకునేవాళ్ళం. రాను కాలాంతరంలో చాలా మార్పులు చెందాయి. తదనుగుణంగా మనుషులు కూడా మారుతూ ఇంకా కొంచెం ఆర్భాటంగా చాలా గొప్పగా చేసుకుందామనే విధానంగా ఇప్పుడు చేస్తున్న గణేష్ చవితి చేసుకుంటున్నారు. అది ఎవరి భావన వాళ్ళది. ఎవరికి ప్రకృతి పట్ల, సమాజం పట్ల ఎవరికి బాధ్యత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఇంట్లో కూడా పూజలు చేసే ముందు కూడా ఇంట్లో గేట్ దగ్గర నుంచి, గుమ్మం దగ్గర నుంచి పూజ గది వరకు కూడా జాజు సున్నంతో మనం అలా పాదాలకి లేదంటే ఇలా రౌండ్స్ కూడా మనం ఇలా ముగ్గుల్లాగా వేసుకుంటూ కూడా మనం చేస్తూ ఉంటారు పూజలు. అది ముఖ్యంగా వినాయక చవితికి మాత్రమే చేసేది. సో ఎందుకు అలా చేస్తారు? వర్షాలు పడతాయి కాబట్టి, రకరకాల క్రిమికీటకాలు ఇంట్లోకి వస్తాయి కాబట్టి. ఇప్పుడంటే మనకి ఫ్లోరింగ్, ఈ టైల్స్ ఇదంతా రకరకాలుగా ఇప్పుడు మోడర్న్ సైన్స్ చాలా డెవలప్ అయిపోయి మనకు ఫ్లోరింగ్ అంతా బాగుంది. పూర్వకాలంలో చూసినట్టయితే కానీ ఎర్రమట్టితో అలికే వాళ్ళ ఇల్లు.
వాకిలి అంటే కళ్ళాపి చల్లేవాళ్ళు. ఆవు పేడ మట్టి కలిపి కళ్ళాపి చల్లిన తర్వాత ముగ్గు పెట్టేవాళ్ళు. ఆ ముగ్గు చాలా వరకు అది మన వరిపిండితో పెట్టేవాళ్ళు, బియ్య పిండితో వేసేవాళ్ళు. ఎందుకంటే క్రిమికీటకాలకు అది ఆహారం, అవి ఇంట్లోకి రాకుండా ఉండి అక్కడి నుంచి తిని బయటికి వెళ్ళిపోవాలని. మిగతా అవన్నీ కూడా సున్నం ఏదైతే ఉందో అది కూడా క్రిమికీటకాలకి రాకుండా ఉండడానికి, ఎందుకంటే మట్టి గోడలు కాబట్టి తడిపడతాయి కాబట్టి ఎటువంటి ఫంగస్ రాకుండా ఉండడానికి ఇవన్నీ మనం వాడుకున్నామే తప్ప ఇది ఆచారంగాను అది మన కాలాన్ని బట్టి మనం నివసించే లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి ప్రతిదీ మార్పు చెందుతూ వస్తుంది. అంటే ఇదివరకు వేపాకుతో తోముకునే వాళ్ళు ఇప్పుడంతా టూత్ బ్రష్లు వచ్చేసాయి కదా. ప్రథమంగా మన హిందూ ధర్మంలో కూడా ప్రథమంగా ఎందుకు గణనాథుడిని ఎందుకు ఆరాధిస్తారు? అదే ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే శివుడు ఆయనకు వరం ఇచ్చాడు. మొదటి పూజ గణనాథుడికి. ఇప్పుడు మీరు కనుక మీ షట్చక్రాలు తీసుకున్నట్టయితే మూలాధారంలో ఉంటాడు గణపతి. మూలాధారం అనేది పృథ్వీతత్వం, స్వాధిష్టానం అనేది జలతత్వం, మణిపూరకం అనేది అగ్నితత్వం, అనాహతం అనేది వాయుతత్వం, విశుద్ధి అనేది ఆకాశతత్వం. ఈ 5 పంచభూతాలు మీ శరీరంలోనే ఉన్నాయి. విశుద్ధి నుంచి మీకు మూలాధారం వరకు ఉన్నాయి. ఆజ్ఞచక్రంలో గురువు ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఈ 5 చక్రాలని భేదించుకుని ఆజ్ఞచక్రానికి వస్తారో మీకు గురు దర్శనం కలుగుతుంది. అప్పుడు మీకు ఆజ్ఞ అంటే ఆజ్ఞ వస్తుంది. పైన సూపర్ కాన్షియస్నెస్ నుంచి మీకు ఆజ్ఞ వస్తుంది. మీ జీవితం స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఉండబోతుందో దానిపైన సహస్రారం ఉంటుంది. అంటే ఇది ఒక మనకి మానవాళికి దైవపరంగా ఏదైతే మోక్షానికి సంబంధించింది కానివ్వండి, మానవ జన్మ ఉన్నతికి సంబంధించింది కానీ ఏదైతే ఉందో ఈ చక్రాల సాధనంగా ఉంది. అందులో మూలాధారంలో ఉండేవాడు గణపతి. అందుకే లమ్ అంటారు. పృథ్వీతత్వం అంటే లంబోదరుడు అని కూడా అంటాం కాబట్టి లంబోదరుడు కూడా అంటారు. అవును, అందుకని ఆయన మూలాధారంలో ఉంటాడు. అక్కడి నుంచి ఏది మొదలుపెట్టినా కూడా మూలాధారం నుంచి మీరు పైకి వెళ్ళాలి, సహస్రారంలోకి వెళ్ళాలి తప్ప సహస్రారం నుంచి కిందికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ మన వెన్నుముక్క మీద మధ్యలో ఉంటాయి. అవి మనకి సటిల్ అంటారు, సటిల్ ఫోర్సెస్ అంటారు. అది మనకి కళ్ళతో ఆపరేషన్ చేస్తే కనిపించేవి కావి చక్రాలు. ఎందుకంటే మనిషికి 3 శరీరాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 ఉంటాయి. సో దానికి సంబంధించింది అనమాట. స్థూల శరీరానికి సంబంధించి షట్చక్రాలు, సూక్ష్మ శరీరానికి పంచకోశాలు, కారణ శరీరానికి సంబంధించిన 3 గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని 3 ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపితే 14 అవుతాయి. 14 లోకాలు మన శరీరంలో ఉన్నాయి, ఇంకెక్కడో లేవనేది కూడా మనకి బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో కూడా అదే ఉంది అని చెప్పేది ఏదైతే ఉందో తత్వం అది మన శరీరమే. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన తదజ్ఞాన నిర్మాల్యం త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్తారు. అంటే శరీరమే దేవాలయం, వీలో ఉన్న ఆత్మే పరమాత్ముడు. ఎప్పుడైతే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని మనం రాత్రి పొద్దున పూజ చేస్తాం, నెక్స్ట్ డే పొద్దున ఆ నిర్మాల్యం అంతా విసర్జిస్తాం. అట్లాగే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని ఎప్పుడైతే తీసేస్తారో మీలో ఉన్న దేవుడు మీకే అవగతమవుతాడు, మీరే తెలుసుకోగలుగుతారు, మీ ఎరుకలోకి వస్తాడు అప్పుడు దేవుడు. గణపతి నవరాత్రులు కూడా మనం జరుపుతూ ఉన్నాం కదా, ఇది ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది. గణపతి ఎప్పటి నుంచి ఉన్నాడు, నవరాత్రులు అప్పటి నుంచే ఉన్నాయి. కానీ లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఫ్రీడమ్ టైంలో, స్వతంత్ర సంగ్రామం సమయంలో ఆయన ఈ గణపతి పూజ అనేది విశేషంగా చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దీనికి అప్పటి నుంచి ఇప్పుడున్న వైభవం వచ్చింది. యాంటీ కొలోనియల్ అంటే బ్రిటిష్ వారికి అగెయిన్స్ట్గా మైండ్ సెట్ ఎప్పుడైతే మనం వెస్టర్నైజ్ అయిపోతున్నామో దానికి ఆయన గణపతి నవరాత్రులు తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా మనకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారికి. ఇవాళ ఇలా ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే అందరూ ఇళ్లలో జరుపుకునేవాళ్ళు, కానీ ఇది ఉత్సవంగా దేశవ్యాప్తంగా అందరూ చేసుకునే సామూహిక పండుగగా తీసుకొచ్చింది మాత్రం మన బాల్ గంగాధర్ తిలక్ గారు, లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్. ఓకే, అప్పటి నుంచి ప్రజల్లో కూడా వైభవంగా చేస్తున్నారు. ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది, ప్రజలకు తెలియదంటూ ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కాకపోతే పేరు ఇది అని తెలియకపోవచ్చు. కానీ అప్పటి నుంచే 11 రోజులు కూడా జరుపుకోవడం అనేది, ఉత్సవాల్లాగా జరుపుకోవడం అనేది మొదలైందని చెప్పి. అంటే ప్రతి దేవతకి నవరాత్రులు ఉంటాయి. ఇప్పుడు శరణ్ నవరాత్రులు అంటాం, గుప్త నవరాత్రులు అంటాం, శారదా నవరాత్రులు అంటాము. తర్వాత రాముడికి చేసేది కూడా నవరాత్రులే, అందరికీ చేసేది 9 రాత్రులే. కాబట్టి ప్రతి దేవతకి ఏదో ఒక కాలంలో ఏదో ఒక సమయంలో నవరాత్రులు అనేది చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రాంతాన్ని బట్టి మన ఇష్ట దైవాన్ని బట్టి మనం దాన్ని ఎంత పెద్ద ఎత్తున చేసుకుంటాం అనేది ఎవరెవరి వ్యక్తిగత విషయం. అది మామూలుగా హైదరాబాద్లో కానీ ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా కూడా అందరూ 11 రోజులు ఉత్సవాల్లాగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. అంటే కొంతమంది 3 రోజుల నుంచి నిమజ్జనం మొదలు పెడుతూ ఉంటారు, 5 రోజు లేదంటే 9 రోజులకి లేదా 11 రోజులకి ఇలా. అంటే 7వ రోజు కూడా చేయకూడదు అని చెప్తారు. ఇంకా అది అంత డీటెయిల్గా ఎవరు అంత ఆలోచించారేమో నాకు తెలిసి. ఇవన్నీ మనం కొన్ని నియమించుకునే 9 రాత్రులు అనేవి పెట్టాలి గణపతిని. కొంతమంది పెట్టలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళకి వెసులుబాటు లేని పరిస్థితిలో 3 రోజులకి 7 రోజులకి నిమజ్జనం చేసుకుంటారు. 5వ రోజు నుంచి కూడా అలా చేసుకుంటారు, అంటే ఆడ్ డేస్లో చేసుకుంటారు.
మరి హుస్సేన్ సాగర్ మనకు తెలిసిందే. సో ఇలాంటి హుస్సేన్ సాగర్లో ఇన్ని గణపతులు కూడా ఒకే దగ్గర అలా నిమజ్జనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ప్రభుత్వం నిర్ణయించాలి. మీరు నేను మాట్లాడడం దాని గురించి అనవసరం అనిపిస్తుంది నాకు. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఎప్పుడైతే ఆ విషయం మీద ఎటువంటి డెసిషన్ రాదో దాని గురించి మాట్లాడడం కూడా దండగే. ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. సామూహికంగా ప్రజలకు ఏది బాగుండాలో, ఏది చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ప్రజల కోరిక మేరకే కదా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది అని 100% చెప్పలేం కదా. అన్ని రకాలుగా ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకు కూడా మనకు కనిపించేవి కొన్ని అయితే కనపడేవి చాలా ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ప్రజల ఇబ్బందులు ప్రజలకు ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే కాలుష్య నివారణ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఇంకొక ఆలోచన ఏదన్నా పెట్టుకోవాలి. బహుశా కొంచెం విగ్రహాల సైజు తగ్గించుకొని మనం కూడా మట్టి విగ్రహాలు, ప్రతి ఒక్కళ్ళు సోషల్ అవేర్నెస్ వచ్చేసి కొంచెం మనం కూడా పర్యావరణాన్ని సంరక్షించుకుందాం అనే దిశగా ఉన్నప్పుడు మామూలుగా నల్ల మన్నుతో దొరికే విగ్రహాలు కనుక పెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. అది ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లోనే బకెట్లో వేసి చెట్లకైనా వేసేసుకోవచ్చు. ఇంట్లో చెట్లు ఉంటాయి, అది ఇంకెవరి ఇష్టం వాళ్ళు. దానిలో మనకు ఎటువంటి పాత్ర కానీ మనం ఎటువంటి అభిప్రాయాలు కానీ చెప్పకూడదు. ఇప్పుడు మనం చూసాం ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రథమ పేరు వచ్చేసి సప్తముఖ మహాశక్తి గణపతి అని చెప్పేసి వచ్చింది. సో దానికి అర్థం ఏంటి? అది ఎవరు సప్తముఖి అని అనుకుంటున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నాకైతే దాని గురించి అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్ చూస్తున్నాము. ఇప్పుడు బాలాపూర్ వినాయకుడికి కూడా మనకు ఒక కొత్త కాన్సెప్ట్ నిర్మించడం జరిగింది. ఏంటంటే ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలు కూడా అలా నదిలో నుంచి లాగుతూ ఉన్న సేపు కూడా వాళ్ళకి అంటే అంటే వాళ్ళు వెతికేది ఏంటి అంటే ఒక అమృతం కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇటువైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు కూడా సముద్రం మధ్యలో నుంచి. సో ఆ కాన్సెప్ట్ గురించి అసలు ఏంటి ఆ కాన్సెప్ట్? అంటే వాళ్ళు విషయము వస్తుంది, అమృతము వస్తుంది. అంటే అమృతం మాత్రం దేవతలు అమృతం కోసం చూస్తూ ఉన్నారు. అంటే మరి రాక్షసులు ఎందుకు, దేవతలకు ఎందుకు కాంపిటీషన్ కాల? ఎప్పుడైనా మంచికి చెడుకే కదా. ఎప్పుడైనా సరే ఎటువంటి యుద్ధం జరిగినా మంచికి చెడుకే. ఆ చెడు మంచి అనేవి రెండు మనిషిలోనే ఉన్నాయి. మనం అది బయట ఒక కథలాగా చూసుకొని అందులో తెలుసుకోవాల్సిన ఏదైతే తత్వం ఉంటుందో, తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉంటుందో దానికి ఒక కథగా ఏర్పరిచి మనకు అన్నీ అందించడం జరిగింది. తత్వం చెప్తే బోధపడదు, చాలా హై లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది. కథ రూపకంగా చెప్పినట్టయితే మనకు బోధపడుతుంది. కాబట్టి జీవితంలో మంచి చెడు రెండూ వస్తాయి. మనం దేన్ని స్వీకరించి ఏ మార్గంలో నడుస్తామనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనే దానికే అది ప్రతీక. మీరు యాక్చువల్గా అయితే ఒక బ్రాహ్మణ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో మీకు తెలిసిన ఒక పద్యాల్లో కానీ ఒక పాటలాగా మీరైనా పాడి చూపించగలరా? లేదంటే నాకు పాటలు పాడడం అవన్నీ నాకెప్పుడు నేను నేర్చుకోలేదు. వినాయకుడికి స్పెషల్గా మనం ఒక పిల్లలు కానీ చదువుకునే టైంలో నుంచి గుర్తుపెట్టుకునే ఒక పద్యం. వక్రతుండ మహాకాయ అందరు చెప్తారు, సూర్యకోటి సమప్రభ చాలా ఉన్నాయండి. ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక పద్యాలు పాట రూపంలో మనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్తాం. విఘ్నాలు రాకుండా ఉండడానికి, అన్ని కష్టాలని హరించి మాకు సన్మార్గాన్ని చూపించమని చెప్పడానికి ఆ శ్లోకం. చాలా ఉన్నాయి. గణపతి మీద శ్లోకం, అథర్వ శీర్షకం చెప్పాను ఇందాక. చాలా చాలా ఉన్నాయి. వేదాల్లో ఉన్నాయి, వేదపరమైన శ్లోకాలు ఉన్నాయి, రోజు చదువుకోవడానికి పద్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు రోజు పొద్దున్నే ఈ వక్రతుండ మహాకాయ అయితే ఇంచుమించుగా అందరి ఇళ్లలో చెప్తారు, అందరి పిల్లలు చెప్తారు. అందరికీ వచ్చిన శ్లోకమే అది. వచ్చిన శ్లోకాన్ని మననం చేసుకోవడం మంచిది. ఇప్పుడు వినాయకుడి చుట్టూ కూడా ఎలుకరాజులు ఉంటారు మనకి. సో దానికి సంబంధించి ఎలుక అనేది వినాయకుడి యొక్క వాహనము. సో ప్రతి ఒక్క దేవతకి ఒక వాహనం ఉంటుంది. అంటే సింబాలిక్గా ఏంటంటే ఏం చెప్తారంటే ఆయన వాహనం మీద కూర్చొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ పశుత్వం మనిషి దాటుతాడో దైవత్వాన్ని పొందుతాడు అనే దానికి ప్రతీక వాహనాలన్నీ కూడా. ఎందుకంటే కింద ఉంటాయి, అవి ఎప్పుడైనా కూర్చొని ఉంటారు దాని మీద, అది వాహనంగా ఉంటుంది. సో సగం కింద ఎప్పుడైతే ఉంటుందో, మనం ఎప్పుడైతే తమో గుణాన్ని రజోగుణాన్ని త్యజిస్తామో సత్వగుణంలోకి ప్రవేశించినప్పుడు మనం కూడా దేవతలుగా మారిపోతాం. ప్రతిదీ మనకి సింబాలిక్గా చెప్పబడింది. హైందవ ధర్మంలో, సనాతనంలో ప్రతిదీ ఒక సింబాలిక్గా చెప్తారు. మనకి తత్వాన్ని ఉపదేశించడానికి ఒక పురాణ గాథ కానీ ఒక కథని కానీ ఆధారంగా చేసుకొని అందులో ఉండే విషయాన్ని మనకు బోధపడే విధంగా చెప్పేవన్నీ కూడా పురాణాలు, ఇతిహాసాలు. అసలు ఎలకరాజులని ఒక వాహనంగా ఎలా మార్చుకున్నారు గణపతి? అది ఒక గంధర్వుడు అని చెప్తారు. 2-3 రకాల కథలు ఉన్నాయి. గంధర్వుడు శాపం చేత మూషికుడు అయిపోయినప్పుడు ఆయనని గణపతి వాహనంగా మార్చుకున్నాడని చాలా కథలు ఉన్నాయి. దాని విషయంలో కూడా ఒకటి ఇది అని చెప్పడానికి లేదు, 2-3 కథలు ఉన్నాయి దాని మీద కూడా, మూషికుడి మీద. గణపతిలో ఎంతమంది సోదరులు?
కార్తికేయుడు ఒకడు కదా, కార్తికేయుడు, గణపతి గణపతి. అంతే. సో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు శంకరుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు. సో వీళ్ళ ఫ్యామిలీలో మనకి ఇప్పుడు వినాయకుడికి మాత్రమే ఆయనకి ఒక తలకాయ అలా అదొక ఉంది కదా మనం చదివినట్టుగా. సో ఎందుకు ఆయన నిజ రూపాన్ని మనం ఎప్పుడు పూజించట్లేదు, ఎప్పుడైతే ఇలాంటి తొండంతో వచ్చిన రూపాన్ని మాత్రమే మనం పూజించడం జరుగుతుంది? ఎందుకంటే ఎవరైతే గజం యొక్క ముఖం ఎవరైతే తెచ్చిపెడతారో అతను వరం కోరుకుంటాడు. నేను అందరికంటే చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి, నేను అందరికంటే నన్ను పూజింపబడాలి, నేను కూడా పూజించబడాలి అని. దానికి ఆధారంగానే ఇది తల నరకేయడం, మళ్ళీ ఏనుగు యొక్క తలకాయ తెచ్చి పెట్టడం, అది పూజనీయ అవడం అనేది అయ్యింది. ఓకే, ఈ సంతోషంగా ఎంతమంది ప్రతి ఒక్కరు యూత్ దగ్గర నుంచి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా జరుపుకునేది అయితే వినాయక చవితి. సో వన్స్ అగైన్ మీకు కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సో చూశారు కదా వినాయక చవితి యొక్క ప్రత్యేకత విన్నారు కదా, అంటే వినాయకుడికి సంబంధించి ఇలాంటి పూజలు ఎలా జరుపుకోవాలి, ఆయనకంటూ ప్రత్యేక ప్రసాదాలు ఎలాంటివి నిర్వహించుకోవాలి అనేవి కూడా మనం చూసాం కదా. సో చూసి అందరూ నిజంగా ప్రతి ఒక్కటి ఇలాగే మట్టి వినాయకుడిని కూడా అందరూ పూజించాలి. ఎంతవరకు అంటే మన పెద్ద పెద్ద వినాయకులే పెట్టాలి, చిన్న చిన్న వినాయకులే అని కాకుండా కూడా అయినంత వరకు మన చిన్న వినాయకుడితోనే మన మట్టి వినాయకులు మాత్రమే పూజిస్తూ ఉంటే అదొక దైవ భక్తిలాగా మనం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుకుంటూ న్యూస్ 360 తరపున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360.